హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోరీ వంట ఛానల్. మనం చేసుకోబోయే వంట చిక్కుడుగాయ టమాటా కర్రీ చేసుకునే విధానం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మంచి నూనె సరిపడంత నూనె వేసుకొని తర్వాత బాగా వేగిన తర్వాత గోరగా ఉల్లిపాయ కరివేపాకు మనం తీసి పెట్టుకున్న ముందు ఉల్లిపాయ కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగాలి ఫ్రెండ్స్. బాగా నీట్గా వేగిన తర్వాత కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగైతే ఉల్లిపాయ బాగా వేగుతుంది ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఓము బాగా వేసుకుంటే ఫ్రెండ్స్ చిన్నపిల్లలు తినడానికి ఇబ్బంది ఉండదు సార్. ఉల్లిపాయలు గోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకుని దంచుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగైతే కూర కూడా టేస్ట్గా అందంగా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు అలాగే కొద్దిగా వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా మీరు కలిపి పిల్లలకి క్యారెట్గా బాగుంటుందని అలా వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వండి చూడండి, వండి ట్రై చేయండి ఫ్రెండ్స్. కూర కూడా మంచి టేస్ట్గా వస్తుంది, పిల్లలు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్. అలా మనం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కింద ఉల్లిపాయ అడుగు అంటుకోకుండా కూరలు ఫ్రీగా అంటుకొని ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇంకోసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ చిన్న సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, డిస్టర్బ్గా ఉంటుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఊర్లో ఫుల్గా విపరీతంగా వర్షం పెడుతుంది ఫ్రెండ్స్. పొద్దున్నుంచి అసలు గ్యాప్ లేకుండా విపరీతమైన వర్షం ఫ్రెండ్స్. చూస్తారా ఫ్రెండ్స్, నీట్గా బాగా అడుగంటి బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఈ మగ్గిన దీంట్లో ఏం చేయాలంటే మనకు సరిపడే ఈ కూరకు సరిపడే టమాటా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటా అదే కూరతో కొద్దిగా ఎక్కువ టమాటా తీసుకోండి సార్. మీకు 2 లేదా 1.5 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మగ్గిన దీంట్లో వేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇందులో వేసిన దీంట్లో ఇది కూడా మళ్ళీ శుభ్రంగా కలిపి మరొక 5 నిమిషాలు మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టిన తర్వాత బాగా మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ మూత తీసిన తర్వాత బాగా టమాటా కూడా బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటే ఇంకా కొద్దిగా మగ్గి బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు అంటే ఎక్కువ వేయకూడదు, జస్ట్ కూరకు సరిపడా. ఇప్పుడు పసుపు వేసాం కదా ఫ్రెండ్స్, అందులోనే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం అంటే ఎక్కువ వేయకూడదు చిన్నపిల్లలకి ఫ్రెండ్స్. మా పిల్ల స్కూల్కి వెళ్తా ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు, పిల్లలు సరిపడేంత. ఎక్కువ వేసిన పిల్లలు మళ్ళీ తిరిగి క్యారేజ్ అనేది తెచ్చేస్తారు ఫ్రెండ్స్. అందుకనే మనకు తగినంత కారం లైట్గా 1/2 స్పూన్ వేసుకొని మళ్ళీ ఇందులో బాగా శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుని చూడండి ఫ్రెండ్స్, కారం వేసేసరికి కూర కూడా మంచి కలర్గా వచ్చి మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కారం వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మూత తీసి ఇలాగ కొద్దిసేపు కలుపుకొని బాగా అడుగు అంటిందో లేదో చూసుకొని అడుగు అంటించుకోండి ఫ్రెండ్స్. అడుగు అంటిన తర్వాత ఇలాగ కొద్దిగా కూరకు సరిపడే మంచినీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ముక్క బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు. అలాగే సరిపోయినట్టు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నీరు వేసిన తర్వాత కూర కూడా మంచి కలర్గా వచ్చింది సార్ ఫ్రెండ్స్. ఇలాగే ఒక 10 నిమిషాలు ఉడుకుతాయి ఫ్రెండ్స్, కూర తయారైపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా టేస్టీగా ఇలా వండి పెడితే పిల్లలకు కూడా మంచిగా తింటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లైంట్ చేస్తాను ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గ్లోరీ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.